తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య. ఈరోజు మనం తెలుగు హ్యాండ్ రైటింగ్ టెక్నిక్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. పిల్లలకు ఏ విధంగా అక్షరాలు నేర్పించాలి, రాయడం నేర్పించాలో ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. పిల్లలకు దగ్గరుండి మీరు నేర్పించగలరని ఆశిస్తున్నాను. నా వీడియోలు ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు అక్షరాలు రాయడం ఎలా అనే విషయం నేర్చుకుందాం. అది కూడా అక్షరం ఎక్కడని మొదలుపెట్టి ఎక్కడి నుంచి ఎలా రాయాలి. చాలామంది ఏం చేస్తారంటే అక్షరాలని అక్షరం షేప్ సరిపోయేటట్టుగా ఎక్కడో ఒక దగ్గర మొదలుపెట్టి ఎలాగో ఒకలాగా అక్షరాన్ని రాసేస్తూ ఉంటారు. అది తప్పు. అక్షరం రాయడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం అక్షరాలు రాస్తూ ఉండాలి. ఏ అక్షరాన్ని ఎక్కడ మొదలు పెట్టాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, పిల్లలకు హ్యాండ్ రైటింగ్ అనేసరికి వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు, ఏదో బలవంతంగా కూర్చుంటారు. అలా కాకుండా పిల్లల్లో తగిన శ్రద్ధ ఈ చేతిరాత నేర్చుకోవడంలో కలగాలంటే పిల్లలకు మీరు నేర్పించాల్సింది చిత్రలేఖనం, డ్రాయింగ్ నేర్పించండి. చిన్న చిన్న బొమ్మలు వేయడం నేర్పించండి. ఈ బొమ్మలు వేయడంలో పిల్లలు ఆసక్తి చూపిస్తారు. ఆ బొమ్మలు వేయడం చేస్తునేటప్పుడు వాళ్ళ తాలూకా ఈ చేతి ఈ తిరగడం చెయ్యి అనేది వాడు మైండ్లో బ్రెయిన్లో ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో ఆ విధంగా వాడు చేయిని తిప్పుతూ బొమ్మ వేయగలడు. ఇది అక్షరం రాయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చిత్రలేఖనాన్ని పిల్లలకు నేర్పించినట్టయితే వాళ్ళు చేతి రాతని చాలా అందంగా రాసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ చిత్రలేఖనం మాత్రమే కాదు, లలిత కళలు ఏవైనా మనిషి యొక్క ఈ శ్రద్ధని, ఆసక్తిని, కాన్సన్ట్రేషన్ని అవి బాగా డెవలప్ చేస్తాయి. కాబట్టి పిల్లలకు చిత్రలేఖనం మీద ఆసక్తిని కలిగేటట్టు చేయండి. చిన్న చిన్న ఈ డ్రాయింగ్ బుక్స్ మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, కలరింగ్ బుక్స్ దొరుకుతూ ఉంటాయి. వాటిని పిల్లలకి కూర్చోబెట్టి అలవాటు చేస్తే వాళ్ళలో ఓపిక, కూర్చుని రాయగల ఓపిక ముందు పెరుగుతుంది. తర్వాత వాళ్ళు చేతిని వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేతిని మూమెంట్ తిప్పడం నేర్చుకోగలరు. ఆ విధంగా వాళ్ళు హ్యాండ్ రైటింగ్ని అభివృద్ధి చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను. కాబట్టి పిల్లలకు చిన్న చిన్న బొమ్మలు కూడా నేర్పించగలరు. అలాగే తర్వాత వీడియోల్లో ఈ చిత్రలేఖనానికి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని పెడతాను. పిల్లలకు నేర్పించండి. నేర్పించడం వలన పిల్లల్లో శ్రద్ధ పెరుగుతుంది. అలాగే ఆ రాసే విధానం, చేతిని వాడి కంట్రోల్లో, పిల్లవాడు తన యొక్క కంట్రోల్లో తాను పెట్టుకోగల ఈ స్కిల్ అనేది డెవలప్ అవుతుందని నా అభిప్రాయం. సో అయితే ఈరోజు మనం తెలుగు అక్షరాలు ఏ విధంగా రాయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే విషయాన్ని నేర్పిస్తున్నాను. అక్షరం ఎలాగోలా రాసేయడం కాదు, రాయడానికి ఒక పద్ధతి ఉంది. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం మనం తెలుగుని రాయడం నేర్చుకుందాం. ఈరోజు అచ్చులు, ఈ వీడియోలో అచ్చులను ఎలా రాయాలి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఈ అచ్చులను రాసే విధానాన్ని యారో మార్క్స్తో సూచిస్తూ నేను నా డిస్క్రిప్షన్లో ఈ కాపీ పేపర్స్ పెడతాను. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని పిల్లలకు పిల్లల చేత సాధన చేయిస్తే వాళ్ళు దానిలో బాగా రాణిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆ రాసినప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఏంటండి ఈ 5 రూళ్ళ విధానాన్ని పాటిస్తున్నాం కదా. ఈ 5 రూళ్ళ విధానం మనందరికీ అలవాటు అయిందా లేదా? అలవాటు చేసుకోవాలి. చేసుకున్నట్టయితే అక్షరాలు అందంగా రాయగలం. అలాగే తెలుగు అక్షరాలు గుండ్రంగా ముత్యాలలా రాయాలి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అంటే అక్షరం అనేది గుండ్రంగా ఉంటుంది. ఆ గుండ్రని షేప్ అనేది మన చేతికి అలవాటు అవ్వాలి. ముందు గుండ్రంగా రాయగల ఆ
స్కిల్, నైపుణ్యం మనకి రావాలి. కాబట్టి ఈ పిల్లలకు నేర్పించేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే అక్షరాన్ని గుండ్రంగా రాసే విధానాన్ని నేర్పించాలి. ఇందులో 1, 2, 3, 4, 5 ఈ బోర్డు మీద మీకు లైట్గా లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఈ లైన్స్ మీద నేను అక్షరాలని ఎలా రాయాలో నేర్పిస్తాను. చూడండి, ఇందులో 2వ లైను 4వ లైను ఈ రెండు మన అక్షరాన్ని పూర్తిగా రాసే ఈ లైన్స్ గీతలు, వాటి మధ్యలో అక్షరాన్ని మనం రాస్తూ ఉంటాం. అయితే ఆ రాసినప్పుడు చూడండి, మీకు ఒక 0 ఈ 2 లైన్ల మధ్యలో ఒక 0 ఇలా మనం డ్రా చేసుకున్నాం అనుకోండి. ఒక 0ని గుండ్రంగా మనం ఒక 0ని ఇలా పెట్టుకున్నాం అనుకోండి. దాని మధ్యలో ఆ అనేది రావాలి. అది ఎలా వస్తుంది? ఇక్కడ మొదలు పెట్టాలి. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇలా స్టార్ట్ చేసుకుని దీన్ని ఇలా పైకి తీసుకొచ్చి దీన్ని గుండ్రంగా ఇలా కింద వరకు తెచ్చి ఇక్కడ దీన్ని కలుపుతాం. ఇలా గీత వస్తుంది. ఇది ఆ అనేది అంత గుండ్రంగా అందంగా రాసుకోగలం. అలాగే 2వ ఆ రాసినప్పుడు అంటే ఎక్కడ మొదలు పెట్టాం? ఇక్కడ స్టార్ట్ చేసి, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ స్టార్ట్ చేసి దీన్ని ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి చూడండి. అంతేగాని దాన్ని ఎలా పడితే అలా రాయకూడదు. ఎక్కడ స్టార్ట్ చేసి మీకు నచ్చింది ఇక్కడ ఎలా రాసినా ఆ వచ్చేస్తుంది. కానీ అది ఆ కాదు. ఈ విధంగా మొదటి ఆని రాయాలి. తర్వాత 2వ ఆ రాసేటప్పుడు కూడా చూడండి, ఈ మధ్యలో నేను ఇంకో 0 ఒకటి డ్రా చేసుకుని దానిలో మీకు 2వ ఆ అని రాసి చూపిస్తాను. ఇలా 0 గుండ్రంగా 0ని డ్రా చేసుకుని ఇందులో 2వ ఆ అని రాసేటప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఇందాక ఎలాగైతే స్టార్ట్ చేసామో అలా ఇక్కడ దీన్ని ఇలా స్టార్ట్ చేసుకుని ఆ పై గీత, ఈ పై గీతకు తగలాలి. ఇలా తగులుకుంటూ ఇలా వచ్చి దీన్ని ఇలా ఇక్కడ ఈ 2వ ఇక్కడ మధ్య లైన్ ఉంది కదా, ఈ లైన్కి వచ్చేసరికి దీన్ని మనం లోపలికి తీసుకురావాలి. తీసుకొచ్చి దీన్ని ఇలాగా ఇది 2వ అని రాసినప్పుడు అలా రాయాలి. దీన్ని మనం గుండ్రంగా ఇక్కడ లోపలికి తీసుకొచ్చి ఇలా వెనక్కి తీసుకుని రావాలి. ఈ రాసినప్పుడు ఈని చూడండి, ఈ మధ్య లైన్కి కొంచెం పైకి మొదలు పెడదాం. మొదలుపెట్టి దీన్ని ఇది కూడా గుండ్రంగానే, ప్రతి అక్షరానికి గుండ్రంగా నేను ఆ సర్కిల్ని రాయడం లేదు. మొదటి 2 అక్షరాలకు రాశాను, మిగిలినవి అలాగా మీరు ఇంచుమించుగా ఆ షేప్ వచ్చేటట్టు అందులో రాయడం పిల్లలకు నేర్పించాలి. రెండవది 2వ ఈ రాస్తున్నాం. 2వ ఈ రాస్తున్నప్పుడు మనం ఇది ఎలాగూ అది గుండ్రంగా ఉండే అక్షరమే కాబట్టి దీన్ని మనం ఈ 2 లైన్ల మధ్యలో గుండ్రంగా ఒక సర్కిల్ వేసుకుని తలకట్టు ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి పై లైన్ వరకు ఏదైతే ఉందో ఈ పై లైన్ వరకు తలకట్టు తీసుకుందాం. ఆ తలకట్టు వేసుకుని ఈ మిడిల్ లైన్ ఏదైతే ఉందో మిడిల్ లైన్లో మనం ఈ తలకి దీర్ఘం ఏదైతే ఉందో దీన్ని ఇలా పెట్టుకుంటూ ఇలా తీసుకుని ఇలా వస్తే ఈ అనేది అందంగా ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ చేయాలి. 0ని ఇలా పూర్తిగా పై లైన్ నుంచి పై లైన్ వరకు మళ్ళీ ఇలా రాసుకోవాలి. రాసుకుని తలకట్టు పెట్టుకొని ఈ మధ్య లైను మనం ఇది రాసుకోవాలి. రాసుకుంటే ఈ అనేది పూర్తవుతుంది. ఊ మొదలుపెట్టినప్పుడు చూడండి, ఊని కూడా మనం ఈ గుండ్రంగా ఉన్న ఆ షేప్లోనే రాస్తున్నాం కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేయండి. మరి ఈ లైన్కి కరెక్ట్గా కాకుండా కొంచెం కిందకు మొదలుపెట్టి మళ్ళీ కింద వరకు తీసుకొచ్చి ఈ మిడిల్ లైన్కి తగలకుండా కొంచెం కిందకి వదిలేయండి. వదిలేసి పైన గీత ఈ మధ్యలో దీనికి ఇక్కడ గీత, ఇది ఊ. 2వ ఊ రాసినప్పుడు మనం మొదటి ఊ ఎలా రాసామో అలాగే ఇలా తీసుకొచ్చి ఈ గీతకు తగలకుండా కొంచెం కింద దాన్ని ఆపేసి ఎలా రాసామో అలా ఈకి ఇది పెట్టి 2 గీతల పైన పెడతాం. ఊ ఎక్కడ మొదలు పెట్టాను? ఇక్కడ మొదలు పెట్టాం. దీన్ని ఇలా తీసుకొచ్చాం, ఇలా రాయాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మొదలు పెట్టకూడదు. తర్వాత రూ రాసినప్పుడు చూడండి, పైనుంచి మొదలుపెట్టి
ఇది ఈ మధ్య లైన్ వరకు వెళ్లకుండా కొంచెం మధ్యలోనే ఆపేసి పై వరకు, ఇది పై వరకు రావాలి. అలాగే పక్కనున్న కొమ్ము పై వరకు రావాలి. అలాగే ఇంకో కొమ్ము కూడా పై వరకు రావాలి. ఈ కింద లైన్కి తగలాలి, పై లైన్కి కూడా టచ్ అవుతూ ఇలాగా దీర్ఘం దీనికి ఉండదు కాబట్టి ఇంతే. ఇది రెండో ఊకి దీర్ఘం ఉంటుంది. మొదటి ఊ అంతవరకు రాస్తాం. రెండో రూ ఇక్కడ నుంచి మళ్ళీ అలాగే మొదలుపెట్టి పై లైన్కి టచ్ చేసుకుంటూ దీన్ని ఇలా కింద లైన్ వరకు తెస్తూ ఇంతే. రూ రాసినప్పుడు దీర్ఘం ఉంటుంది కాబట్టి రెండవ కొమ్ము దగ్గర మనం దీర్ఘాన్ని ఇలా పెట్టి చూడండి పై లైన్కి దీన్ని తెచ్చి ఇలా రాసుకోవాలి. రూ రూ. ఏ రాసినప్పుడు ఇది ఫస్ట్ 5 సెట్స్ ఆఫ్ లైన్స్, 5 లైన్స్ మొదటి సెట్ అది అయిపోయింది. మిగిలిన ఈ 5 లైన్లు రెండవ సెట్. అంటే ఏ రాసినప్పుడు ఈ లైన్ల మధ్యలో రాయాలి. ఇక్కడ చూడండి ఏ రాసినప్పుడు ఏం చేద్దాం, ఈ చూడండి 1 2 3 4 3 4 సున్నాల గీతల మధ్యలో 0 చిన్న 0 చుట్టుకోవాలి. 3 4 గీతల మధ్యలో 0 రావాలి. అదైన తర్వాత దీన్ని ఇక్కడ మొదలుపెట్టి ఈ పైనున్న ఇంతవరకు తీసుకొస్తే ఇది ఏ. అలాగే రెండో ఏ కూడా 3 4 గీతల మధ్యలో 0 రావాలి, పై వరకు తీసుకురావాలి. దీనికి ఈ పైని ఈ పై గీత కదా అది టచ్ అవ్వక్కర్లేదు, టచ్ అవ్వకుండా ఇలా ఇంతవరకు తీసుకొస్తే సరిపోతుంది. ఐ రాసినప్పుడు ఇది 0లోనే రాసుకోవడం చాలా మంది చూడండి. ఇందులో ఇలా తీసుకొచ్చి దీన్ని ఇలా తెచ్చి మళ్ళీ లోపలికి ఇలా తెచ్చి దీన్ని ఇక్కడ దీన్ని ఐ అలా రాస్తాం. ఏ ఐ అనేది అలా వస్తుంది. తర్వాత ఓ రూ రాసాం కదా, అలాగే ఓని ఇలా తీసుకొచ్చి ఇక్కడతో ఆపితే చాలు. ఓ రెండో ఓ అలాగే దీనికి ఓ ఇది పెట్టాలి. ఇక్కడ చూడండి ఈ లైన్ వరకు పెట్టలేదు, దానికి తగిలించలేదు, గ్యాప్ ఇచ్చాను, చిన్నది ముందుగానే ఆపాను. ఔ రాసినప్పుడు కూడా ఈ అక్షరం ఇలాగే ఉంటుంది. పైన ఔత్వం ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఈ పైన మొదలుపెట్టి మరి ఆ గీత వరకు తగలకుండా కొంచెం కిందగానే ఆపి ఔత్వం ఇలా పెట్టాను. ఇది ఔ. అం రాసినప్పుడు ఇందాక ఆ రాసుకున్నట్టుగానే మళ్ళీ ఆ 0 చూడండి 0 అహా రాసినప్పుడు మళ్ళీ మొదటి ఆ రాసుకుని రెండు 0 ఒక ఈ లైన్లో ఒక 0 అలాగే చిన్న గ్యాప్ ఇచ్చి రెండవ లైన్లో ఇంకో 0 ఆహా అది విసర్గ. ఇవి అక్షరాలు. అంటే చూడండి ఆ ఇక్కడ మొదలు పెడతాం, ఇది స్టార్ట్ పాయింట్. ఇది అయిన తర్వాత దీన్ని ఇలా తీసుకొచ్చి ఒక యారో మార్క్ పెడుతున్నాను చూడండి, ఇలా తీసుకొచ్చి దీన్ని ఇలా ఇంతవరకు తెచ్చి ఇక్కడి నుంచి ఇటు తీసుకురావాలి. అలాగా మీకు యారో మార్క్స్తో డిస్క్రిప్షన్లో పేపర్స్ ఉంటాయి, వాటిని డౌన్లోడ్ చేసుకొని పిల్లలకు ప్రాక్టీస్ చేయిస్తే ఆ నుంచి అహా వరకు అక్షరాలని ఎలా రాయాలో వాళ్ళు తప్పకుండా నేర్చుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. స్వస్తి.